జగిత్యాల జిల్లాలను ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చి 15 రోజులు దాటినా తూకం వేయకపోవడంతో అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. కూడా వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులైతే తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒకవైపు 43 డిగ్రీలకు పైగా ఎండ కొనసాగుతోంది. అప్పుడప్పుడు సాయంత్రము అకాల వర్షం కూడా కురుస్తున్నటువంటి సందర్భం జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి ప్రధాన వాదన 15-20 రోజులు నెల రోజులు దాటినా కూడా ఇక్కడ కొనుగోలు పూర్తి స్థాయిలో ప్రారంభం కావట్లేదు. గన్ని సంచుల కొరతతో పాటు అలాగే మౌలిక వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఇక్కడి రైతులైతే వాపోతున్నారు. పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. అలాగే కటింగ్ పేరుతోటి దాదాపు 5.5 కిలోలు 4.5 నుంచి 5.5 కిలోల వరకు కూడా కాస్ట్ కటింగ్ చేస్తున్నారు. ఈ కటింగ్ ద్వారా తాము తీవ్రంగా నష్టపోతున్నాం. తేమ శాతము పూర్తిగా వచ్చినటువంటి రైతులకు కూడా తాము ఈ వీరి పెట్టినటువంటి నిబంధనల కారణంగా నష్టపోతున్నామని రైతులైతే పేర్కొంటున్నారు. మరి మౌలిక వసతులు, ఎందుకంటే దాదాపు జగిత్యాల జిల్లాలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చందోలి గ్రామానికి చెందినటువంటి ఒక రైతు మాట్లాడుతూ తమకు ఎటువంటి మౌలిక వసతులు లేవు. దాదాపు 20 రోజుల క్రితము ఇక్కడ వరి ధాన్యం పోసినప్పటికీ తేమ శాతం వచ్చినప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు. అధికారులు మాత్రము ఇవాళ రేపో మాపో అంటూ చెప్తున్నారు తప్ప తమకు కొనుగోలు చేయట్లేదు. అలాగే మౌలిక వసతులు అంటే ప్రతి సెంటర్లో కూడా దాదాపు అంటే టెంటుతో పాటు మౌలిక వసతులు అలాగే నీటి సౌకర్యం కల్పించేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిబంధన. కానీ ఆ నిబంధనకు జగిత్యాల జిల్లా తూట్లు పొడిచినట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక రైతు పండించిన ధాన్యం దాదాపు 25 రోజుల క్రితం ఇక్కడికి తీసుకొస్తే వారికి కనీసం మంచినీరు ఇచ్చే నాదులు లేడు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఇవాళ. ఉదాహరణకు నిన్న సాయంత్రమే భారీ ఈదురుగాళ్ళు వీచినటువంటి సందర్భం. ఈ క్రమంలో వరి ధాన్యం కొట్టుకుపోతుంది అని చెప్పి రాత్రి 10:30 ప్రాంతంలో రైతు వచ్చిన సిచ్యువేషన్ చూసాం. ఇట్లా అనేక సందర్భాలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే మొన్న రాయకల్ మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన రైతులు నెల రోజులు దాటినా కూడా వరి ధాన్యం కొనుగోలు చేయట్లేదు, తక్షణమే కొనుగోలు చేయాలంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారి ఎవరైతే ఉంటారో వారిని ఆ సొసైటీ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మరి ఒకరిని సస్పెండ్ చేస్తే తప్ప ఈ అధికారులు ఇంకా వీళ్ళ తీరు మారదా? ఇదే పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉండాలా? మరి మౌలిక వసతుల్లో ఎందుకు విఫలమవుతున్నారు? అలాగే కటింగ్ పేరుతో పెద్ద ఎత్తున కూడా ఎందుకు కటింగ్ చేస్తున్నది మాత్రము అధికారులకే తెలియాలి. మరి రైతన్న అరిగోస పట్టించుకునే నాదురెడ్డి. మొన్నటి వరకైతే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సాగునీటి కొరత అత్యంత తీవ్రంగా ఉండే, కానీ నీటి విడుదలతో కాస్త కుదుట పడ్డామని భావించినప్పటికీ ఇప్పుడు ఈ చేతికొచ్చిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. మరి చూద్దాం, ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా అధికారులు స్పందించి ఈ గొల్లపల్లి మండలం కావచ్చు, రాయకల్ మండలం కావచ్చు, జగిత్యాల పట్టణం కావచ్చు, జగిత్యాల రూరల్ అలాగే సారంగపూర్ బీర్పూర్ మండలాల్లో, ధర్మపురి నియోజకవర్గంలోని ఇటు ఎండపల్లి మండలం, వెల్గటూరు మండలం, బుగ్గార మండలాల్లో, ఇటు కొరుట్లలోని కతలాపూర్ అలాగే ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, మల్లాపూర్ ఈ అనేక ప్రాంతాల్లో వీరి పంటలు తక్షణమే కొనుగోలు చేస్తారా లేక ఇంకా కాలయాపన చేస్తూ ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుందా? మరోసారి రైతులు రోడ్డెక్కాల్సిందినా వేచి చూడాలి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.